గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆయన ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. ఒక మహిళతో ఎమ్మెల్యేతో వీడియోలో సైగలు చేస్తూ కనిపించారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తన కార్యాలయంలో ఉండగా సదరు మహిళ రైల్లో ప్రయాణిస్తుండగా వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ వీడియో 2.5 నిమిషాల వరకు ఉంది. ఈ వీడియోలో ఆడియో వినపడడం లేదు. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో ఎపిసోడ్పై సదరు మహిళ స్పందించారు. తన వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన భర్తతో రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు తాను తీసుకున్న సెల్ఫీ వీడియో అని, ఎవరో తన ఫోన్ హ్యాక్ చేసి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. దీనిపై కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వైఎస్ఆర్సీపీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని ఆమె విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఆమె భర్త తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. కొన్ని నెలల క్రితం మరో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతుండగా వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీడీపీ ప్రకటించింది. అయితే ఈ వివాదంపై వీడియోలో ఉన్న మహిళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ వెంటనే ఆమె తన పిటిషన్ను వెనక్కు తీసుకోవడంతో ఈ వివాదం ముగిసింది. గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే అనంతబాబులను కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. వీరు కూడా మహిళలతో మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇదంతా కుట్రని ఆ ఇద్దరు నేతలు కొట్టిపారేశారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలను కూడా అలాంటి వివాదాలు వెంటాడుతున్నాయి.